జగన్ పై ఏపీ మంత్రి సత్యకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో బూడిద పంచాయతీలు చేశారు కాబట్టే ప్రజలు వాళ్లకి బూడిదే మిగిల్చారన్నారు. జగన్ చేస్తున్న విమర్శలు అర్థవంతంగా ఉండాలి కానీ అర్ధరహితంగా ఉండకూడదని ఆరోపించారు. జగన్ అవినీతి చేశాడని అమెరికా దర్యాప్తు సంస్థలు నిర్ధారించాయి. వీటి నుంచి ప్రజలను డైవర్షన్ చేసేందుకే చౌకబారు విమర్శలు చేస్తున్నారని సత్యకుమార్ ఆరోపించారు. చూస్తున్నారు ఏ రకంగా అవినీతి సామ్రాట్ మన రాష్ట్రంలో ఎక్కడి దాకా ఈ జిల్లా ఈ రాష్ట్రానికి మాత్రమే పరిమితం అనుకుంటున్న అవినీతి సామ్రాట్ ఇవాళ విశ్వవ్యాపితమయ్యాడు. ప్రపంచమంతా ఆంధ్రప్రదేశ్ నుంచి గతంలో ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి విదేశాలు అమెరికా లాంటి చోట కూడా ఎంత పెద్ద అవినీతి అని అమెరికా లాంటి దేశాలు కూడా విస్తుపోయేలాగా ఉన్నాయి. వాటి నుంచి ప్రజలు దృష్టి మరల్చడానికి ఏమంటే అది మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిరోజు రావడం, ఏనాడు ముఖ్యమంత్రిగా పత్రికా సమావేశం నిర్వహించిన వ్యక్తి, ప్రజలు అడుగుతున్న వారికి సమాధానం చెప్పిన వ్యక్తి ఇవాళ ప్రతిపక్షంలోకి వచ్చేసరికి ఒక డజన్ పైగా పత్రికా సమావేశాల నుంచి అన్ని అబద్ధాలు మాట్లాడమే. అన్ని అబద్ధాలు, నా మంత్రిత్వానికి సంబంధించిన కూడా ప్రతిదీ అబద్ధాలు మాట్లాడమే. మేము అడుగుతుంటే సమాధానం చెప్పండి, లేదా మీరు రండి, చర్చకు రండి అంటే పారిపోతున్నారు. అంటే బురద జల్లడం, పారిపోవడం. ఇప్పుడు బూడిద జల్లుతున్నారు. ఇప్పుడు దాకా బురద జల్లి పారిపోయే పని చేశారు. ఇవాళ బూడిద జల్లే ప్రయత్నం కూడా